భూమి పరుగులు పెడుతూ ఉంటే అపూర్వ యాక్సిడెంట్ చేయటానికి కారులో ఫాలో అవుతూ ఉంటుంది. అమ్మాయి అమ్మాయి అదేంటి కొంచెం మెల్లగా నడుపు, భూమిని గుద్ది చంపేస్తావా ఏంటి అని గోరింటాకు అంటుంది. అవును పిన్ని, దాన్ని చంపేస్తే నాకు ఏ అడ్డు ఉండదు అని అపూర్వ అంటే, అయ్యో అమ్మాయి ఆల్రెడీ శోభాచంద్ర మర్డర్ కేసు ఒకటి, తర్వాత ఎస్ఐ, తర్వాత శారదపై అటెంప్ట్ మర్డర్ కేసు, ఇప్పుడు ఈ భూమిని కూడా చంపేస్తే 4 మర్డర్ కేసులు అమ్మాయి, మనం బాగా ఇరుక్కుపోతాం, కాస్త ఆలోచించు అని గోరింటాకు అంటే, ఈ భూమిని చంపేస్తే మిగతావన్నీ కూడా నేను నా వేలుతో పక్కకు తోసి పడేస్తాను, నీకు అర్థం కాదులే అని అపూర్వ యాక్సిడెంట్ చేయటానికి ఇక కార్ని చాలా స్పీడ్గా నడుపుతూ ఉంటుంది. ఇంటి దగ్గర శరత్చంద్ర, శోభ నిన్ను చంపింది ఎవరో తెలుసుకుందాం అంటే కుదరడం లేదు, నాకు ఎంత కోపం వస్తుందో అస్సలు వదిలిపెట్టను అని ఫోటోను చూసుకుంటూ శరత్చంద్ర రగిలిపోతూ ఉంటాడు. అప్పుడే భూమి పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే ఒక చోట చెర్రీ ఫోన్ మాట్లాడుతూ బైక్ ఆపుకొని ఉంటాడు. అది చూసేసిన భూమి చెర్రీ చెర్రీ అని పిలుస్తూ ఉంటుంది. ఏమైంది భూమి అని చెర్రీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. అపూర్వ నన్ను చేసి చేస్తుంది, మిగతా విషయాలు తర్వాత చెప్తాను, ముందు పోనివ్వు అని బైక్ ఎక్కటంతో అలాగేనని చెర్రీ భూమిని ఎక్కించుకొని చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అమ్మాయి అమ్మాయి వాడు మన చెర్రీలో ఉన్నాడే అని గోరింటాకు అనడంతో, అయితే ఏంటి పిన్ని, ఇద్దరిని చంపేస్తాను అని అప్పుడు అంటే, నీకు దండం పెడతానే తల్లి, 5 మంది అవుతారే అని గోరింటాకు టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత ఎస్పీ సూర్య హాస్పిటల్కి వస్తాడు. ఐఎమ్ ఎస్పీ సూర్య, నేను శోభా చంద్ర గారి మర్డర్ కేస్ గురించి మాట్లాడడానికి వచ్చాను, భూమి గారు ఎక్కడా అని అడుగుతూ ఉంటే, తను ఇంటికి వెళ్ళింది అని తనతో నేను చెప్తాను, తర్వాత మీరు మాట్లాడుదురు సూర్య గారు అని గగన్ అంటాడు. గెస్ట్ హౌస్లో మా అన్నయ్య చనిపోయిన దానికి శోభా చంద్ర గారి మర్డర్ కేసుకి ఏదో లింక్ ఉందని నాకు అర్థమవుతోంది, శోభా చంద్ర గారి చావు గురించి మీలో ఎవరికైనా ఏమైనా తెలుసా చెప్పండి అని సూర్య ప్రశ్నిస్తూ ఉంటారు. దాంతో శారద కంగారు పడుతూ ఉంటుంది. మిమ్మల్ని అడిగేది, మీలో ఎవరికైనా తెలుసా మాట్లాడండి అని సూర్య అడుగుతూ ఉంటే, చూడండి సూర్య గారు, ఆ ఇంటికి మాకు ఎలాంటి సంబంధం లేదు అని గగన్ అంటే, భూమి మా కోడలు అని శారద చెప్తుంది. మరి భూమి ఎవరి కూతురు అని సూర్య అడగటంతో, శరత్చంద్ర కూతురు అని గగన్ చెప్తాడు. మరి ఆ ఇంటికి మీకు ఎలాంటి సంబంధం లేదని ఎందుకు చెప్తున్నారు అని సూర్య అడగటంతో, భూమి మా ఇంట్లో ఉన్నంత మాత్రాన సంబంధం ఉందని కాదు కదా అని గగన్ అంటాడు. మీ 2 కుటుంబాల మధ్య గొడవలు ఉన్నాయి కదా అని సూర్య అంటే, ఆ కారణం కూడా నేను చెప్పాలా అని గగన్ అంటాడు. అవసరం లేదు, అవే తెలుస్తాయి, వస్తాను అని సూర్య వెళ్తూ మళ్ళీ ఒక్క క్షణం ఆగిపోతాడు. వెంటనే రత్నం ఫైల్ని చూపిస్తూ, ఈవిడ మీకు తెలుసా అని ఫోటోని చూపిస్తూ ఉంటాడు. దాంతో శారద జరిగిన సంఘటన మొత్తం గుర్తు చేసుకుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. వెంటనే గగన్, యా తెలుసు, మా ఇంట్లో పని మనిషి అని గగన్ చెప్తాడు. తను ఒక క్రిమినల్, మీ ఇంట్లో పని మనిషిగా చేరిందంటే దాని వెనుక ఏదో పెద్ద కథే ఉండాలి అని సూర్య అంటాడు. ఇప్పుడు తన గురించి నిజం చెప్తే అన్ని విషయాలు బయటికి వస్తాయి, ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని శారద మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు తను ఎక్కడా అని సూర్య అడగటంతో, నేనే తన్ని పనిలో నుంచి తీసేశాను అని శారద అంటే, ఎందుకని సూర్య అంటాడు. తను పని చేయకుండా పెత్తనాలు చేస్తుంది, అందుకే తీసేశానని శారద అంటుంది. సరే, తనతో జాగ్రత్తగా ఉండండి, తనతో మాత్రం మీకు ఏదైనా సంబంధం ఉందని తెలిస్తే మీరు కూడా జైలుకు వెళ్లాల్సి వస్తుంది, ఎందుకంటే తను క్రిమినల్ అని చెప్పాను కదా అని ఇన్స్పెక్టర్ సూర్య అంటాడు. అలాగేనని గగన్ శారద అంటారు. సరే, భూమి వచ్చిన తర్వాత నన్ను కలవమని చెప్పండి అని బయలుదేరి వెళ్తాడు. తర్వాత రత్నం రౌడీ ఇద్దరు మేకపులి ఆట ఆడుకుంటూ ఉంటారు. మనం ఎంతకాలం ఇక్కడ బందీలుగా ఉండడం అని రౌడీ అనడంతో, అపూర్వ మేడం ఆర్డర్ ఇచ్చే వరకు నువ్వు చేసిన దానివల్లే కదా ఇదంతా అని మందు తాగుతూ రత్నం మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నేరుగా బుల్లెట్ తల్లో దించి ఉంటే అది చచ్చి ఉండేది, మనం ఇలా ఉండాల్సి కూడా వచ్చేది కాదు, నేను చూడు చచ్చేవాడికి కూడా ఏమీ తెలియకుండా ఎలా చంపేసి వచ్చానో, చావంటే అలా చంపాలి అని రత్నం అంటుంది. చూడు, ఒక్కసారి మిస్ అయిందని నన్ను తేలిక తీసేయకు, ఈసారి నేను చంపానంటే దాని బాడీలో ఒక్క పాటు కూడా మిగలదు అని రౌడీ అంటే, కానీ అపూర్వ మేడం ఆర్డర్ ఇచ్చే వరకు మనం ఏం చేయకూడదు, నోరు మూసుకొని ఆట ఆడుకుందాం అని రత్నం అంటుంది. పిన్ని తప్పించుకున్నారు అని అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ వీడియో కనుక అల్లుడు గారు చూశారంటే నిన్ను పరిగెత్తించి చంపేస్తాడు అని
గోరింటాకు అంటే, అవును పిన్ని, నన్ను వేటాడి వేటాడి మరీ చంపేస్తాడు. ఎలాగైనా సరే బావ ఆ వీడియో చూడకూడదు. ఇంటి దగ్గర నక్షత్రం ఉంది కదా, నేను ఆపమని చెప్తాను అని వెంటనే నక్షత్రకి ఫోన్ చేసి, చూడు బేబీ, నేనిప్పుడు ఒక విషయం చెప్తాను. ఎందుకు ఏంటి అని ప్రశ్నలు వేయకు. చెప్పింది చెప్పినట్లుగా చెయ్యి. భూమి ఇప్పుడు మన ఇంటికి వస్తుంది. దాన్ని అస్సలు ఇంట్లోకి రానివ్వకు. బయట నుంచి గెంటేసేయి. ముఖ్యంగా దాని చేతిలో ఒక కెమెరా ఉంటుంది. ఆ కెమెరా మాత్రం మీ నాన్న అస్సలు చూడకూడదు అని అపూర్వ చెప్పటంతో, అలాగే మమ్మీ, ఇంతకీ ఆ కెమెరాలో ఏముంది అని నక్షత్ర అంటుంది. ముందు నేను చెప్పింది చెయ్యవే, తర్వాత తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుందాం అని అపూర్వ అంటుంది. అలాగేనని, అదిగో మమ్మీ అది వచ్చేస్తోందని నక్షత్ర ఫోన్ పెట్టేస్తుంది. ఇక బైక్ తీస్తున్న భూమి, ఇంతకీ ఆ కెమెరాలో ఏముంది అని చెర్రీ అడగటంతో, అపూర్వ చేసిన క్రైమ్ ఉంది, నాన్నతో పాటి నువ్వు కూడా చూస్తావు కదా, కాస్త ఆగు చెర్రీ అని భూమి నాన్న నాన్న అంటూ గుమ్మం దగ్గరికి వచ్చి కేకలు పెడుతూ ఉంటుంది. ఏయ్, ఏంటే సిగ్గు లేదా, ఇలా వచ్చావు ఏంట్రా, నీకు సిగ్గు లేదా, దీన్ని ఇలా తీసుకొచ్చావు, వెళ్ళవే అని నక్షత్ర గెంటేస్తూ ఉంటే, చూడు నక్షత్ర, కాస్త ఆగుతావా అని చెర్రీ అంటుంటే, చూడు నక్షత్ర, మీ అమ్మ రక్తం ఎన్ని కుట్రలు చేసిందో నేను ఈరోజు నిరూపించటానికే వచ్చాను. కాసేపట్లో నీకు తెలుస్తుంది. నీతో గొడవ పడడానికి రాలేదు అని భూమి అంటుంది. ఏయ్, నువ్వేంటే నిరూపించేది, ముందు ఆ కెమెరా ఇవ్వవే అని నక్షత్ర లాక్కుంటూ ఉంటే, నాన్న నాన్న అని భూమి కేకలు పెడుతూ నక్షత్ర చెంప పగలగొట్టడంతో నక్షత్ర కింద పడిపోతుంది. ఇక నక్షత్ర డాడీ డాడీ అని కేకలు పెట్టడంతో అందరూ హాల్లోకి వస్తారు. ఏం జరిగింది అని శరత్చంద్ర అనడంతో, భూమి నన్ను కొట్టింది డాడీ అని నక్షత్ర చెప్తుంది. నువ్వు ఆ పగవాడి భార్యవి, నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు, నీకు ఈ ఇంట్లో ఉండే అర్హత కానీ వచ్చే అర్హత కానీ లేనే లేదు, మర్యాదగా వెళ్ళు అని శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు. నాన్న, ముందు నేను చెప్పేది వినండి నాన్న అని భూమి అంటే, నోర్ముయ్, నువ్వు మాట్లాడేది నేను వినేది ఏంటి అని శరత్చంద్ర అంటుంటే, నాన్న, మా అమ్మ శోభాచంద్ర ఎలా చనిపోయిందో ఈ కెమెరాలో ఉంది నాన్న, మీకు చూపించటానికే వచ్చాను అని భూమి చెప్తుంటే, ఏంటి ఈ కెమెరాలో ఉందా, ఏముంది అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఎన్ని రోజులు అపూర్వని మీరు నా భార్య అని నెత్తి మీద పెట్టుకొని దేవతలా చూశారే, ఆవిడే శోభాచంద్రని ఎలా చంపిందో ఉంది, ఎవరు చంపారో ఉంది, మా అమ్మ ఎలా చనిపోయిందో మొత్తం ఈ కెమెరాలో ఉంది నాన్న అని భూమి చెప్తుంటే, ఏం మాట్లాడుతున్నావు, నా ప్రాణానికి ప్రాణమైన నా శోభాచంద్రని నా అపూర్వ చంపేసిందని మాట్లాడుతున్నావా అని శరత్చంద్ర అంటే, ఆధారం ఉంది చూడమని చెప్తున్నా కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి నాన్న, అపూర్వ ఇదంతా మాయ చేస్తోంది, ముందు చూడండి నాన్న అని భూమి అంటుంది. చూడు, నువ్వు చెప్పింది నిజమయ్యి నిజంగానే అపూర్వ నా శోభాచంద్ర ప్రాణాలు తీసి ఉంటే నేను అపూర్వని చంపేస్తాను, ఒకవేళ అబద్ధమైతే నేను నిన్ను చంపేస్తాను అని శరత్చంద్ర అంటాడు. బావగారు, ముందు ఆ వీడియో చూడండి అని కేపీ అంటాడు. వెంటనే శరత్చంద్ర దానిని ఓపెన్ చేసి నొక్కుతూ ఉంటాడు. అందులో ఏమీ రాకపోవటంతో, ఏముంది ఇందులో, ఒక పాడైపోయిన కెమెరాని తీసుకొచ్చి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర నిలదీస్తూ ఉండటంతో వెంటనే భూమి దానిని తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. అయ్యో నాన్న, ఇందులో సాక్ష్యం ఉంది నాన్న అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏముంది ఇందులో ఏమీ లేదు అని శరత్చంద్ర మళ్ళీ ఆ కెమెరాని లాక్కొని నేలకు విసిరి కొడతాడు. దాంతో భూమి పరిగెత్తుకుంటూ మళ్ళీ ఆ కెమెరాని చేతిలోకి తీసుకొని, అయ్యో నాన్న, ఇదేదో పాడైపోయినట్లు ఉంది, నేను చెప్తున్నది నిజమే నాన్న, మా అమ్మని ఫ్యాక్టరీలో బంధించి కేపీ మామయ్య చేత నిప్పు పెట్టించింది అని భూమి మొత్తం చెప్పుకు వస్తూ ఉంటుంది. అబద్ధాలు ఆపు, నోర్ముయ్ అని శరత్చంద్ర తిడుతూ ఉంటాడు. అయ్యో శరత్చంద్ర గారు, మీరు భూమి చెప్పింది కూడా వినాలి కదా, ప్రత్యక్ష సాక్షిని నేనే, ఆ కెమెరా ఇప్పుడు పనిచేయకపోవచ్చు, తర్వాత పనిచేస్తుంది అని కేపీ చెప్తుంటే, అవును బావా, నువ్వు నమ్మాల్సిందే, ఈరోజు కేపీ, ఈ భూమి, తర్వాత శారద, ఆ గగన్ కూడా నేనే ఇదంతా చేశానని నాపై నిందలు వేస్తారు. ఎందుకంటే ఈ కేపీ ఆ శారదని, గగన్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలని చూస్తున్నాడు, నేను అడ్డుపడుతున్నాను కదా, అందుకే నాపై ఇలా నిందలు మోస్తున్నారు. ఇన్ని నిందలు మోస్తూ నేను ఎందుకు బావా ఈ ఇంట్లో ఉండాలి, నేను వెళ్ళిపోతాను బావా ఇల్లు వదిలి అని అపూర్వ నాటకాలేస్తూ ఉంటే, అపూర్వ, నువ్వేంటి ఎక్కడికి వెళ్తావు, ఈ భూమి నా కూతురే కాదు, చచ్చిపోయింది, దీన్ని నా ఇంట్లోకి అసలు అడుగే పెట్టనివ్వను అని శరత్చంద్ర తిడుతూ ఉంటే భూమి బాధపడుతూ ఉంటుంది.